నాకు ఈ ఛానల్‌కి సంబంధించి వాట్సాప్ గ్రూప్ అయితే ఉంది. ఈ వాట్సాప్ గ్రూప్‌లో నేను ఎప్పటికప్పుడు గవర్నమెంట్ సర్వీసెస్‌కి అలాగే ఎడ్యుకేషన్‌కి సంబంధించిన న్యూస్ అయితే నేను ఇక్కడైతే పోస్ట్ చేస్తాను. అలాగే దీనికి సంబంధించి నాకు టెలిగ్రామ్ ఛానల్ కూడా ఉంది. ఎవరైనా సరే ఈ టెలిగ్రామ్ ఛానల్‌లో గాని, వాట్సాప్ గ్రూప్‌లో గాని జాయిన్ అవ్వదలుచుకున్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్‌లో లింక్ ఉంది. ఆ డిస్క్రిప్షన్‌లో లింక్ మీద ట్యాప్ చేసి ఈ టెలిగ్రామ్ ఛానల్ అలాగే వాట్సాప్ గ్రూప్‌లోనైతే జాయిన్ అవ్వచ్చు. హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్స్, మనకు టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుందన్నమాట. అయితే ఈ 100 రోజులకు గాను ఒక కార్యక్రమం అయితే నిర్వహించనుంది. అదేమిటంటే ఇది మంచి ప్రభుత్వం అనే ఒక కార్యక్రమాన్ని అయితే నిర్వహించనుందన్నమాట. అయితే దీనికి సంబంధించి కొన్ని కీలకమైన అంశాలను గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులకి ఇవ్వడం జరిగిందన్నమాట. అదేమిటంటే ఒకటి, కరపత్రాలు అయితే వాళ్ళైతే ఇవ్వడం జరుగుతుంది. అంటే 100 రోజుల పాలనలో ప్రభుత్వం ఏ పనులు చేసింది అనే విషయాలకు సంబంధించి కరపత్రాలు అయితే ఇవ్వడం జరుగుతుంది అనమాట. అయితే దాంట్లో ఏముంటుందంటే 100 రోజుల పాలనలో టీడీపీ ప్రభుత్వం ఏ పనులు చేసింది అనే విషయాలు అయితే అక్కడైతే ఉంటాయి. అలాగే ఎమ్మెల్యే ఇన్ఛార్జ్ మండల స్థాయిలో రోజుకి ఒక గ్రామాన్ని 7 రోజుల పాటు సందర్శించి ప్రభుత్వం చేసిన కార్యక్రమాలను వివరించాలి. అలాగే దీనికి సంబంధించి కూడా ఒక ప్రజావేదిక అనేది ఒకటి నిర్వహించవలసి ఉంటుందన్నమాట. సో అందులో ఏ అంశాలు ఉంటాయి అనే విషయాలు మనం ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. ఈ వీడియోలోకి వెళ్లే ముందు నాదొక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేంటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ కింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. ఇలా మీరు రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి ఇన్ఫర్మేషన్ వీడియో అనేది అందరికంటే ముందు అప్డేట్ రూపంలో మీ మొబైల్ కి అయితే చేరిపోతుంది. ఇప్పుడు మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సచివాలయ ఉద్యోగులతో 7 రోజుల వ్యవధిలో అన్ని హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అయితే పూర్తి చేయవలసి ఉంటుంది. అలాగే పూర్తి చేసిన ఈ హౌస్ హోల్డ్ మ్యాపింగ్ అనేది GSWS కి పంపించవలసి ఉంటుంది అనమాట. గ్రామ సచివాలయానికి సంబంధించి వెల్ఫేర్ అసిస్టెంట్ ఉంటాడు కదా, వాళ్ళకైతే పంపించవలసి ఉంటుంది. అలాగే సచివాలయ సిబ్బంది ప్రతి హౌస్ హోల్డ్స్ కి వెళ్లి పాంప్లెట్లు ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. అదే ఇంతకు ముందు మనం చెప్పుకుందాం కదా, కరపత్రాలు అవైతే ఇవ్వాల్సి ఉంటుంది. అంతేకాకుండా డోర్ స్టిక్కర్లతో వాళ్ళైతే వెళ్లి ఆ డోర్ స్టిక్కర్లు అయితే డోర్కి అంటించవలసి ఉంటుంది అనమాట. మంత్రులు ఎమ్మెల్యేలు ఏ పని చేయాలంటే, మంత్రులు ఎమ్మెల్యేలు తమ నియోజకవర్గంలోని ప్రతి మండలంలో ఒక గ్రామ సభ అంటే ప్రజావేదికను నిర్వహించాలి. అయితే ప్రజలకు ఉద్దేశించి ప్రభుత్వం ఏమని చెప్తుందంటే, మంత్రులు ఎమ్మెల్యేలు గ్రామ సభ చేయడానికి కావలసిన ప్రదేశాన్ని షెడ్యూల్ చేయమని అయితే ప్రజలకైతే చెప్పడం జరిగిందనమాట. అంటే గ్రామ సభ నిర్వహించడానికి వాళ్ళకు అవసరమైన ప్రదేశాన్ని అంటే ప్లేస్ అయితే వాళ్ళకి ఇవ్వమని ప్రభుత్వం అయితే చెప్పడం జరిగింది. అలాగే స్టిక్కర్లు అనేది ప్రతి జిల్లాలోనూ ముద్రించబడుతున్నాయి. అంటే ప్రతి జిల్లాలోనూ ప్రింట్ చేయడం జరుగుతుంది. పంపిణీ కోసం కరపత్రాలు అయితే ఆల్రెడీ సిద్ధంగా ఉన్నాయి అనమాట. ఈ రోజు 20 కదా, 20వ తారీఖు నుంచి 26వ తారీఖు వరకు అయితే మనకు ఈ కార్యక్రమం అయితే జరుగుతుంది. గ్రామ సచివాలయ ఉద్యోగులు కరపత్రాలు అలాగే స్టిక్కర్లు అయితే ఆల్రెడీ ఈ రోజు 9 గంటలకైతే గ్రామ సచివాలయంలో ఉంటాయి అనమాట. అవి 3-4 రోజులకు సంబంధించి వాళ్ళైతే ప్రింట్ చేసి మనకు పంపించడం జరిగింది. ఈ 3-4 రోజులు గడిచిన తర్వాత ఇంకా ఈ ప్రింట్ చేసిన అలాగే తలుపు స్టిక్కర్లు అయితే ఇంకా పంపించడం జరుగుతుందని ప్రభుత్వం అయితే చెప్తుంది. దయచేసి ఈ కార్యక్రమాన్ని గ్రామ స్థాయిలో అలాగే మండల స్థాయిలో పర్యవేక్షించవలసి ఉంటుందని అధికారులకు అయితే ఆదేశించడం జరిగింది. ఈ పనిని నిర్దిష్టమైన సమయంలో పూర్తి చేయడానికి అలాగే అనుకున్న టైంకి ఇది పూర్తి చేయడానికి ఎస్ఓలతో ఒక చిన్న వీసీని అయితే నిర్వహించడం జరిగిందనమాట. వీడియో కాల్ అయితే నిర్వహించడం జరిగిందని ప్రభుత్వం అయితే చెప్తుంది. ఇది ఫ్రెండ్, మనకు ఆంధ్రప్రదేశ్ లో టీడీపీ గవర్నమెంట్ వచ్చి 100 రోజులు అవుతుంది కాబట్టి దీనికి సంబంధించుకొని ఈ 100 రోజులలో మేము ఏం చేసాము ఏంటి అనే విషయాలకు సంబంధించి వాళ్ళైతే కరపత్రాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఒక టీడీపీకి సంబంధించిన ఒక స్టిక్కర్ కూడా ఇవ్వడం జరుగుతుంది. అది మన ఇంటికి వచ్చి గ్రామ వార్డు సచివాలయ ఉద్యోగులు మన ఇంటికి అంటించి వెళ్ళిపోతారు అనమాట. ఇది ఫ్రెండ్ ఈ వీడియోలో. ఫ్రెండ్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి. అలాగే ఈ వీడియోకి సంబంధించి ఏమైనా కామెంట్లు ఉన్నాయి అనుకోండి, నాకు తప్పనిసరిగా క్రింద ఉన్న కామెంట్ సెక్షన్లో అయితే తెలియజేయండి. ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.